అండి అందరికీ నమస్తే. ఈరోజు దిబ్బ రొట్టి చేస్తున్నానండి ఆంధ్ర స్టైల్లో. ఇందులో ఒక ఒక 1.5 కప్పు బియ్యపు రవ్వ, ఇడ్లీ రవ్వ అండి. తర్వాత వచ్చి మినపగుళ్ళు ఉంది కదా, మినపగుళ్ళు 1.5 అనమాట. సేమ్ ప్రపోర్షన్లో తీసుకున్నాను. ఇది అప్పటికప్పుడు చేసుకుని పులేకూడదు అండి పిండి. అందుకనే ఒక 1 అవర్ ముందు ఉదయమే నానబెట్టుకున్నాను అనమాట. మినప్పిండి రుబ్బేసుకొని బియ్యపు రవ్వ, ఇడ్లీ రవ్వ తడిపి ఇందులో కలిపేసుకున్నమాట. సేమ్ ప్రపోర్షన్గా 1:1, 1.5:1.5 అనమాట. సేమ్ ప్రపోర్షను. దీంట్లో ఉప్పు, కాస్త సోడా, జీలకర్ర, నేను టేస్ట్ కోసము తెల్ల నువ్వులు వేసానండి. ఇప్పుడు ఇందులో ఒకేసారి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఈ పిండి మొత్తము ఒకేసారి వేసేయాలండి. ఇది ఇంకా అచ్చుల్లాగా ఇంకొంచెం ఎత్తైంది వస్తుంది, అందులో వేసి ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం సిమ్లో పెట్టి వేసుకోవాలండి. ఇది మన తొందరగా చేసుకోకూడదు, సిమ్లో పెట్టి ఎర్రగా కాగాలన్నమాట. మన దిబ్బ రొట్టి కేక్ లాగా, ఆంధ్ర కేక్ కూడా అంటారు దీన్ని. చూడండి, ఇలా వేసి మూత పెట్టి పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టి పెట్టేయాలి. ఎక్కువ మంట పెట్టకూడదండి, కింద మాడిపోతుంది. తర్వాత ఇది తిప్పుకుంటాం అనమాట, ముక్కలుగా కోసుకుంటాం తర్వాత. ఇది చిన్నగా ఉంది, పెద్దది పెడతాం. సన్నని మంటలో ఒక 10-15 నిమిషాల వరకు పెట్టేసినామంటే కేక్ లాగా వస్తుందండి. ఇది మనం తిప్పించి మళ్ళీ టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ముక్కలుగా కోసి తింటారు. దీంట్లో కాంబినేషన్కి వచ్చి బెల్లం పాకం తింటారండి ఆంధ్ర సైడ్లో. బెల్లం పాకం చేసుకొని బెల్లం పాకంలో ముంచి ముక్కలు తింటారనమాట. నేనైతే గోంగూర పచ్చడిలో తింటున్నాను, బెల్లం పాకం చేసుకోవడం లేదు. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పెట్టేయాలండి. తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాము, ఇలా ఎర్రగా వేగాలండి ఇది. అందుకే సిమ్లో పెట్టాలన్నమాట. ఓకే, ఈవెన్గా వేగుతుంది. తర్వాత కింద ఇటువైపు కూడా, ఆ సైడ్ కూడా అదే విధంగా వేగిన తర్వాత తీసి ముక్కలుగా కట్ చేసుకుని తింటారండి. ఇది బెల్లం పాకంలో చాలా ఎనర్జెటిక్ ఫుడ్ ఇది. కొంచెం బలహీనమైన వాళ్ళు, తర్వాత వచ్చింది ఇప్పుడిప్పుడే రజస్వలు అవుతారు చూడండి ఆడపిల్లలు, వాళ్ళకి ఇస్తే చాలా చాలా ఎనర్జీ అండి. ఇది బలవర్ధకమైన ఆహారం అనమాట. ఇది చూడండి, 2 వైపులా ఇలా ఎర్రగా అయిపోయింది. సిమ్లోనే చేశాను. ఇప్పుడు తీసి ముక్కలుగా కోసుకోవాలండి. ఇది ముక్కలుగా కోసుకొని అక్కడికైతే వాళ్ళు ఎక్కువగా మినుములు పండిస్తారు కాబట్టి, ఎక్కువ ఫేమస్, ఎకరాల్లో పండుతుంది కాబట్టి ఈ మినప రొట్టెలు, దిబ్బ రొట్టెలు ఎక్కువగా చేసుకుంటారండి వాళ్ళు. బాగా శక్తినిస్తుంది. ఇది ఎక్కువ కష్టపడతారు కదా వాళ్ళు, అందుకని ఇది ఎక్కువగా శక్తినిస్తుంది కాబట్టి, బలం ఇస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ వంటకాన్ని ప్రిపేర్ చేస్తారు. ఇందులో బెల్లం పాకము వాళ్ళు కాంబినేషన్గా పెట్టుకుంటారండి. ఇది అది ఎందువల్ల తెలియదు. నేనైతే ఇది చేసుకుంటే ఇలా ముక్కలు కోసుకొని మనము 2 ముక్కలు చెప్పిన తింటే మంచి బ్రేక్ఫాస్ట్, హెల్దీ తర్వాత ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది చూడండి, ఇలా ముక్కలుగా కోసేసుకొని మనము 2 లేదా 3 ముక్కలుగా మనం బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.